హలో అందరికీ. ఇప్పుడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక మంచి కెమెరా అయితే తీసుకొచ్చా. సో దానికి ఎందుకు అలా స్టిక్ చేసా అంటే నా బర్త్డే గిఫ్ట్ అనమాట. సో అందుకనేసి అలా స్టిక్ చేశారు. సో ఒక మినీ కెమెరా చాలా చాలా బాగుంటుంది. దీనికి ఒక కనెక్షన్ లైక్ ఛార్జర్ అయితే ఇస్తారు మన దగ్గర. లైక్ అది ఉంటుంది కదా, సో దానికి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. డ్యూ టు వెదర్ కండిషన్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, అంటే లైక్ ఆఫ్ ఉంది. అండ్ ఆ ఆన్ బటన్ని ఇదిగోండి ఇక్కడ, ఇది వారంటీ కార్డ్ లాగా. కార్డ్ కాదు కానీ కార్డ్ లాగా కానీ కార్డ్ కాదు. ఇదిగోండి, ఇలా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మనము లైక్ మన మొబైల్కి సిమ్ ఎట్లుంటుందో దీనికి అట్లా మెమరీ కార్డ్ ఉంటుంది. ఆ మెమరీ కార్డ్ వేస్తే 500 to 600 ఫొటోస్ ఈజీగా తీసుకోవచ్చు కంటిన్యూస్గా. అదే మనకి మెమరీ కార్డ్ లేకుండా కావాలంటే 7 ఫొటోస్ మనం తీసుకోగలం. మెమరీ కార్డ్ లేకుండా 7 ఫొటోస్ తర్వాత మనము తీసుకున్న కానీ అవి సేవ్ అవ్వవు, అసలు ఫోటోనే క్లిక్ కాదు. సో 7 ఫొటోస్ మళ్ళీ డిలీట్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ పిక్చర్స్ తీస్తున్నాను. రివర్స్గా తీసా కదా, కొద్దిగా పడలేదు. సో అందుకని ఈసారి మీకు చూపించి ఇద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మా ఆంటీ ఫొటోస్ అయితే తీసినాను. సో ఆ ఫొటోస్ అయితే అక్కడ సేవ్ అయినాయి. మెమరీ కార్డ్ ఎక్కడ వేసుకోవాలి ఏంది అనేసి కూడా చెప్తాను నేను మీకు. ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. ఏం లేదు, ఇట్లా ఫోటో క్లిక్ చేసుకోవాల్సిందే, పైన క్లిక్ చేయాలి ఫోటో కావాలంటే. అండ్ మనము కిందకి స్క్రోల్ చేసే కొద్దీ ఫొటోస్ అన్నీ అయిపోతాయి. సో ఇక్కడ గేమ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు కావాలంటే ఆడుకోవచ్చు, చిన్నపిల్లలకి కొంచెం బాగుంటుంది. అండ్ మళ్ళీ అదిగోండి, అదే మెమరీ కార్డ్ పెట్టుకున్న ప్లేస్ నేను మెమరీ కార్డ్ పెట్టుకున్నాను. సో ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. మన దగ్గర అది ఉంటుంది కదా మనం ఛార్జింగ్ది, అది పెట్టేసుకోవాలి. అది తీసేసి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి అది ఉంటుంది కదా లైక్ మెమరీ కార్డు, దాని పక్కనే ఉంటుంది అనమాట దానికి పెట్టుకునేది. సో ఇట్లా పెట్టుకొని ఛార్జర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. బాయ్.